గుడ్ మార్నింగ్ గైస్. 8:30కి అలారం పెట్టుకున్నా లేద్దామని. ఇప్పుడు 9:32 అవుతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వేకప్ మార్నింగ్స్ అసలు. చలో లెట్స్ జస్ట్ వేకప్. సో బ్రష్ ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను ఆయిల్ పెట్టుకున్నాక చేసుకుంటా, బికాస్ నాకు టైం ఉంటుంది కదా ఆయిల్ సింక్ అవ్వడానికి. జస్ట్ గోయింగ్ టు ఆయిల్ పెట్టుకునే ముందు కొంచెం మసాజ్ చేసుకుంటున్నాను నేను, బికాజ్ ఆయిల్ పెట్టుకున్నాక మసాజ్ చేస్తే నాకు ఎందుకో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే ఒక 5 minutes చేసుకుంటే మంచిగా. ఆఫ్టర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. మొత్తం ఆయిల్ పడ్డది. ఈ రింగ్ నాకు ఎప్పుడు తడుతూ ఉంటుంది హెయిర్కి. ఫస్ట్ అయితే తీసేస్తా. కొంచెం ఇట్లా తీసుకొని వెనకాల కూడా అంటుందా లేదా అని చూసుకుంటున్నా. ఎంత కయాటిక్ ఉంది కదా, మీకు వినిపిస్తుందా అసలు బ్యాక్గ్రౌండ్లో మాటలు అన్నీ మా ఇంట్లో. ఐఎమ్ గోనా యూజ్ దిస్ ఫర్ మై లెన్స్. సో ఇప్పుడే తెచ్చుకొని కూర్చున్నా నేను జీరా వాటర్. జస్ట్ కప్లో జీరా వేసుకొని హాట్ వాటర్ తీసుకుంటున్నా. ఈ మధ్య నేను బాయిల్ చేసుకోవట్లేదు జీరా. ఐ డోంట్ నో వై. దాని స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు. కర్టెన్స్ అన్ని తీసేసినారు. రీజన్ చెప్పినా నేను మీకు, యాక్చువల్లీ పాలలో ఇట్లా ఎక్స్పైర్ అయినారు అని. సో అందుకే కర్టెన్స్ అన్ని తీసేసినారు ఉతకడానికి. ఈరోజు థర్స్డే గైస్, వచ్చే మండే ఇస్తారు. హాయ్, షీ ఈజ్ అవర్ హౌస్ హెల్ప్ సాయిదమ్మ. దా వాలి పైకి దా దా దా. ఇట్లా బెదిరిస్తే వస్తాడు వీడు. ఇప్పుడే తలస్నానం చేసిన. ఈరోజు థర్స్డే కాబట్టి నేను తలస్నానం చేస్తాను, ఎందుకంటే ఈరోజు ఒక పొద్దు ఉంటా అనమాట. అంటే జస్ట్ ఒక పూట తింటారు, ఇంకో పూట తినరు. అట్లా ఒక పూట తినకుండా అంటే జస్ట్ ఇట్లా టిఫిన్ చేస్తారు. సాయిబాబా అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఉంటున్నా. యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంటున్నా నేను, ఇట్లా కొన్ని ఇయర్స్ అయింది. స్కిన్ కేర్ చేసేసుకున్నా. ఇప్పుడు పాత వ్లాగ్, ఆ వ్లాగ్ తర్వాతనే ఇది వస్తుంది, అది నేను చెక్ చేస్తున్నా అనమాట. ఏమైనా చేంజెస్ ఉన్నాయా నా ఎడిటర్ కి పంపాలి కాబట్టి. ఇప్పుడు చెక్ చేసిన నేను ఇందాకనే కొన్ని ఎడిటింగ్స్ ఉంటే అవి సెండ్ చేసేసిన, అండ్ షీ సెంట్ మీ అనదర్ ఫైల్ టు చెక్. సో అది చేస్తా. ఇప్పుడు నేను చెక్ చేసి డౌన్లోడ్కి పెట్టేస్తా. డౌన్లోడ్కి పెట్టి ఇంకా అప్లోడ్ చేసేయడమే. March 5th రోజు నేను అప్లోడ్ చేసిన, చూడండి ఆ వ్లాగ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో యా, నేను వీడియో డౌన్లోడింగ్కి పెట్టిన ఇప్పుడే. March 5th ఈరోజు నేను అప్లోడ్ చేయాల్సింది ఆ వీడియో, బికాస్ 5-6 days అయింది నేను వ్లాగ్ అప్లోడ్ చేయక. ఓ మై గాడ్, చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక, బికాస్ నేను ఈ మధ్య అసలు వ్లాగింగ్ తక్కువ చేస్తున్నాను నేను యూట్యూబ్కి, బికాస్ నా హెల్త్ మంచి లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే వ్లాగ్ లో నేను చెప్పినా కదా మీకు, ఇట్లా నా వైటమిన్స్ అవన్నీ తక్కువ ఉన్నాయని. యాక్చువల్లీ నాకు ఏమైంది అంటే మొత్తం జనరలైజ్డ్ ఫెటీగ్ అనమాట. మొత్తం కాలు చేతులు మస్తు గుంజిన, ఇట్లా ఎప్పుడు లేనిది బయటకి వెళ్ళి మస్తు తిరిగి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినాక మన కాలు చేతులు ఎట్లా గుంజుతే ఇట్లా గుంజుతుండే అనమాట. సో 3-4 days నేను బెడ్ పై నుంచి లేవలేదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ ఓన్లీ. సో అందుకు నేను బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి నేను మొన్ననే వెళ్తే నాకు స్పైన్ మజిల్స్ స్పాజమ్ అయినాయి అని డాక్టర్ చెప్పినారు నాకు. సో ఎక్స్రే అవన్నీ తీసుకొని వస్తే నాకు గ్యాప్స్ ఉన్నాయి నా స్పైన్ లో. ఓ మై గాడ్, ఐ నో ఐఎమ్ జస్ట్ 24. నాకు అప్పుడే ఇవన్నీ వస్తున్నాయి, నేను ఏం చేయమంటారు. మా అమ్మమ్మనేమో నువ్వు వీడియోస్ పెడుతున్నావు కదా అందుకే నీకు దిష్టి దాకా ఇవన్నీ అవుతున్నాయి అంటుంది. ఐఎమ్ లైక్ వాట్ సెన్స్ అవుతుందో అసలు అది అని అనిపించింది నాకు. సో యా, గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, స్పైన్ లో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, మజిల్స్ స్పాజమ్ ఉన్నాయి. సో దానివల్ల నాకు నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి నాకు లెఫ్ట్ లెగ్ అంతా రేడియేటింగ్ పెయిన్ అనమాట. టింగ్లింగ్ అండ్ పెన్స్ అండ్ నీడిల్ పెయిన్ అంటారు కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, మనకి తిమ్మిరి వస్తుంది. తిమ్మిరి వచ్చిన తర్వాత ఫుల్ మంట పుడుతుంది అనమాట. నాకు ఫుల్ మంట పుడుతుండే. ఐ మీన్ మంట పుట్టిన టైంలో నేను ముట్టుకుంటే నా కాళ్ళని సెన్సెస్ ఏం లేకుండే. నాకు న్యూరోపతి అంటాం మేము మా దాంట్లో, అది ఉండే. నాకు B12 తక్కువ ఉండడం వల్ల ప్లస్ నాకు బ్యాక్ స్పైన్ మజిల్స్ మొత్తం ఇట్లా స్పాజమ్ అయినందువల్ల నాకు ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి నా బాడీలో అండ్ ఆల్. అండ్ నా టేల్ బోన్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ ఉంది. ఐ డోంట్ నో వై, నాకు ఎప్పటి నుంచో టేల్ బోన్ ప్రాబ్లం ఉంది. ఇన్ జనరల్ నార్మల్ గా కూడా ముట్టుకుంటే కూడా నాకు నొస్తుంది, అది అదేందో నాకు అర్థం కాదు. యా, దీస్ ఆర్ మై హెల్త్ అప్డేట్స్. అండ్ ఆల్సో నేను ఫిజియోథెరపీ తీసుకుంటున్నా. నిన్న నాకు 2nd సెషన్ అయింది, ఈ రోజు 3rd సెషన్, ఈ రోజు లాస్ట్ సెషన్ ఉంది. నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది నా బ్యాక్. ఈ రోజు కూడా వెళ్ళి చేయించుకొని ఇంకా నెక్స్ట్ మంత్ కూడా చేయించుకోవాలనుకుంటున్నా. లైక్ మంత్లీ ఒక్కసారి 2 times అన్న ఫిజియోథెరపీ
ఫిజియోథెరపీ చేయించుకుందాం అని అనుకుంటున్నాను నేను ఫర్ మై బెటర్మెంట్. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ప్రిపరేషన్ టైంలో కొన్ని అవర్స్ నేను స్ట్రైట్ గా కూర్చుండే నా చైర్ లో, అంటే లైక్ 2-3 hours స్ట్రైట్ గా కూర్చుండే. నేను జస్ట్ వాష్రూమ్ కి మాత్రమే లేస్తుండే. నేను యూ గైస్ నో కదా, నేను అప్పట్లో 9 hours 12 hours చదువుకుంటుండే నేను అసలు. సో ఆ టైంలో నాకు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. దట్స్ అబౌట్ ఇట్. చాలా యాప్ చేసిన, అంతసేపు చదువుకున్నా కూడా మనకేం ఫలితం రాలే కాబట్టి ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలి మనము. ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉంది నాకు. ఓ మై గాడ్, పిల్లో తీసుకుంటున్నా, అది అక్కడ ఉంది. చేతులు చాలా పొడుగు ఉన్నాయి అనుకుంటా నేను, బట్ అందడానికి కష్టమైంది నాకు. సో ఇప్పుడు నేను చదువుకోవాలి. ఇక్కడ కూర్చుంటాం కదా, ఇట్లా ప్యాడ్ పెట్టుకుని చదువుకుంటుండే చూడు, అది లేదు ఇప్పుడు నా దగ్గర, అది చక్కగా లేదు. అట్లాంటిది కొనుక్కోవాలనుకుంటున్నాను నేను. అండ్ ఐ హ్యాడ్ అ వెరీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ వెరీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ యూ గైస్. లైక్ చాలా బాగుండే బ్రేక్ఫాస్ట్ నాది, చాలా అంటే చాలా బాగుండే. లంచ్ కి ఐ డోంట్ నో, అన్నమే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. మధ్యాహ్నం అన్నం తింటే సాయంత్రం ఏదో ఒక టిఫిన్ చేస్తారు. ఈరోజు థర్స్డే కాబట్టి. ఆల్సో నేను అసలు ఇంట్రోనే చెప్పలే ఈ వ్లాగ్ కి, సో ఇప్పుడు చెప్తున్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, సో ఐ హ్యావ్ టు స్టడీ నౌ. ఐ విల్ స్టడీ ఫర్ అ బిట్, నాట్ ఫర్ అ బిట్. 2కి తింటా నేను, సో 2 వరకు నేను చదువుకుంటా అంతే. ఓకే, లెట్స్ గో. మీరు కూడా చదువుకుంటే నాతో పాటు చదువుకోండి. ఒక కమెంట్ చూస్తున్నా నేను, ఇట్లా వై డోంట్ యూ డూ లైవ్ అని అడిగినుండే. ఐమ్ లైక్, నా కెమెరా ముందు మాట్లాడడానికి ఎట్లెట్లనో అవుతుంటుంది అప్పుడప్పుడు. అట్లాంటిది లైవ్ లో ఇంతమంది చూస్తుంటారు, నేను చక్కగా ఉండాలి అంటే నాతో కాదు. నేను ఎట్లా పడితే అట్లా కూర్చుంటా చదువుకునేటప్పుడు, ఎట్లా పడితే అట్లుంటా నేను. సో ఇట్స్ జస్ట్ మై పర్సనల్ స్పేస్. ఐ డోంట్ వాంట్ టు పుట్ దట్ ఆల్సో. ఇప్పుడు వీడియో కంటే నేను ఒక 10 minutes టైం ల్యాప్స్ చేసి పెట్టేస్తా, కెమెరా షట్ ఆఫ్ చేసి అక్కడ పక్కన పెట్టేస్తాను నేను. నెక్స్ట్ వర్క్ వరకు నేను అట్లనే పెట్టేస్తాను నేను. లేదు నాతో కాదు, లైవ్ వీడియోస్ అన్నీ నాతో కాదు. కావాలంటే ఉట్టప్పుడు చేస్తాను నేను, జస్ట్ ముచ్చటేయడానికి. ముచ్చట వేసుకుందాం అంటే చెప్పండి, నేను లైవ్ వస్తాను నేను. ఓకే, యా. నౌ ఐల్ జస్ట్ పుట్ యూ గైస్ ఆన్ టైమ్ ల్యాప్స్. గుండమ్మ కదనా? ఈయన యాక్టింగ్ లోకి వచ్చిందా? సంగీత నేర్పడా. ఈయన పేరేమో ఉంటుండే, సరిగమ్మ పాలు ఉంటాడు, అనంత శ్రీరామ్. వాడు పడాలనే. ఎందుకు? అవి తీయచ్చు కదా, వాడిని కాపాడే బదులు. అదే కదా, కథలు సీరియల్ లేదు. సీరియల్ ఎక్కడ చూడాలి? కంటే ఎట్లా కనిపిస్తే అద్దాలకేనని మూతంతా కూర్చున్నాం. దీంట్లో అప్పడాలు ఉన్నాయి గైస్. మా నాని మా అమ్మమ్మ నవ్వుకుంటున్నారు సీరియల్ చూసుకొని. ఓకే, సో ఇప్పుడే తినేసి వచ్చిన. నేను ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి, వైటమిన్ B12. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చుకొని మళ్ళీ కూర్చొని చదువుకుంటా. నాకు 3:30కి నేను ఫిజియోథెరపీ వెళ్ళాలి. ఫిజియోథెరపీ వెళ్ళేసి వచ్చినాక ఐ హ్యావ్ అ బ్రాండ్ షూట్ అనమాట. న్యూడ్ స్కిన్ కేర్ తెలుసు కదా, శ్రీలీల, తనది ఒక ప్రోడక్ట్ ఉంది, అది నేను బ్రాండ్ షూట్ చేయాలి. అండ్ డాటన్కి ఇది కూడా చేయాలనుకుంటా. ఆల్సో విష్కేర్ వాళ్ళు నాకు మంచి PR పంపించినారు. PR ఏంటి అంటే, అదే వాళ్ళు టింటెడ్ సన్ స్క్రీన్స్ రిలీజ్ చేసినారు కదా, నా షేడ్ ఉందో లేదో చూసుకోవాలి. షేడ్ ఉంటే అది మంచిగా ఉంటే ఫేస్ పైన పెట్టుకుని అప్లై చేసుకుంటా, మంచిగా ఉంటే మంచి వీడియో కూడా దిద్దాం అనుకుంటున్నాను నేను. అది ఇంకా డాటన్ కి టింటెడ్ సన్ స్క్రీన్ రెండు కంపేర్ చేసి చూడాలి కదా అసలు. ఐ విల్ జస్ట్ గివ్ దిస్ షాట్ అండ్ ఐ విల్ బీ బ్యాక్. I just got back from physiotherapy and I made myself మంచి గ్రీన్ టీ తర్వాత పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి ఐ హ్యావ్ టు షూట్ చేసుకుంటా. నేను కాంటెంట్ ప్లాన్ చేసుకున్నా మార్చ్కి. ఆ కాంటెంట్ నేను షూట్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక రోజు ఇట్లా షూట్ మొత్తం చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే, నేను మధ్యలో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆర్గానిక్ కాంటెంట్ అనమాట. ఎందుకంటే నాకు పోస్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి, అండ్ టైం వేస్ట్ అవ్వదు బేసికలీ నాకు. గైస్, ఫిజియో చాలా మంచి హెల్ప్ అయింది నాకు. 3 days తీసుకున్నా. దే డెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ, దే డెడ్ వైబ్రేషన్స్, ఎలక్ట్రోథెరపీ, ఐ డోంట్ నో వాటిని ఏమంటారో, బికాస్ నాకు ఫిజియోథెరపీ పైన అంత నాలెడ్జ్ లేదు. అండ్ ఈ రోజు నాకు ఎక్సర్సైజెస్ ఏమేం చేయాలో చెప్పినారనమాట. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అవి రేపటి నుంచి ఐ విల్ డూ. ఇప్పుడే పైకి వచ్చిన. ఏం ఎండ ఉంది గైస్, ఓ మై గాడ్. పైననైతే చాలా వేడిగా అనిపిస్తుంది నాకు, కింద కంటే చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో నేను బయటకు కూడా వెళ్ళేసి వచ్చిన కాబట్టి ఐఎమ్ థింకింగ్ టు వాష్ మై హెయిర్ వాష్ మై ఫేస్ అండ్ డూ మేకప్. ఐ వాంట్ టు డూ అ సింపుల్ మేకప్ అనమాట.
అనమాట. లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అండ్ డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎవరికైతే టైం ఉండదో క్విక్ గా చేసుకోవాలనుకుంటారో మేకప్, వాళ్ళ కోసం నేను ఒక మేకప్ లుక్ చేద్దాం అనుకుంటున్నా. సిన్స్ యూ గైస్ ఆర్ లైకింగ్ మై మేకప్ వీడియోస్ మోర్ దెన్ మై స్కిన్ కేర్ వీడియోస్, ఐఎమ్ జస్ట్ కమింగ్ అప్ విత్ న్యూ కాంటెంట్ ఐడియాస్ ఫర్ మై మేకప్. అది చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ దట్స్ ఇట్. లెట్స్ జస్ట్ సీ వాట్ అదర్ కాంటెంట్ ఐడియాస్ ఐ హ్యావ్. ల్యాప్టాప్ లో ఉంటే అవి నేను చూసుకోవాలి. నౌ ఐఎమ్ జస్ట్ గోనా పుట్ మై హెయిర్ అప్ అండ్ వాష్ మై ఫేస్ అండ్ కమ్. ఆల్సో యూ గైస్ నో ముద్దుగుమ్మ, రైట్? అక్క నాకు తన జ్యువెలరీ పంపించింది అనమాట. షీ ఓన్స్ అ జ్యువెలరీ పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఆల్సో షీ హ్యాస్ అ వెబ్సైట్. ఐఎమ్ గోనా షో యూ తను నాకు ఏమేమి సెండ్ చేసిందో అని. లెట్ మీ షో యూ వాట్ షీ సెండ్. amaya.co jewelry for her. Wow. So we have a beautiful neck piece, another beautiful neck piece. Wow, we have a evil eye bracelet. నా దగ్గర ఇట్లాంటి బ్రేస్లెట్ లేదు. థ్యాంక్ గాడ్ షీ సెండ్ దిస్. నేను స్టాక్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. ఇట్స్ సో బ్యూటిఫుల్. హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్. ఐఎమ్ గోనా యూజ్ దీస్ నౌ. అండ్ వీ హ్యావ్ ఈ ఇయర్ రింగ్స్. షెల్ కదా ఇది, షెల్. అండ్ వీ హ్యావ్ దిస్ బ్రేస్లెట్. వావ్, నాకు దీంట్లో ప్లెయిన్ ఉంది, బట్ దీంట్లో ఇట్లా రైన్ స్టోన్స్, అక్కడక్కడ రైన్ స్టోన్స్ వచ్చున్నాయి అనమాట. లెట్ మీ షో యూ, లెట్ మీ ఓపెన్ అండ్ షో యూ. వావ్, ప్యాకేజింగ్ అండ్ ద క్వాలిటీ లుక్స్ ప్రీమియం. ఇలా దీంట్లో ప్లెయిన్ ఉంది. సో నా దగ్గర ఏవేవైతే లేవో అవి మాత్రం షీ సెండ్. దట్స్ సో నైస్. ఐమ్ గోనా వేర్ దిస్ నౌ. సో గుడ్. హౌ ఆర్ వి సపోజ్ టు ఓపెన్? ఓ ఓకే, it's really really nice. I just completed shooting. ఇప్పుడే అయిపోయింది నా షూటింగ్ అంతా. నేను ఏమేం చేసిన అంటే న్యూడ్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్, లుక్ ఎట్ ద ప్యాకేజింగ్, బాగుంది కదా వీళ్ళది. సో ఇది పంప్ అన్నమాట లోపల. షో దిస్ ఇస్ ద ప్యాకేజింగ్. వీళ్ళకి నేను షూట్ చేసిన అనమాట. బేసికలీ దీంట్లో ఆర్జిరెలిన్ అని ఒక ఇంగ్రీడియంట్ ఉంది. అది నాకు చాలా ఇంట్రీగింగ్ అనిపించి నేను ఒప్పుకున్నా ఈ కొలాబరేషన్కి. బికాజ్ ఐఎమ్ సో బోర్డ్ ఆఫ్ డూయింగ్ వైటమిన్ సి, సన్ స్క్రీన్స్ అండ్ ఆల్, బట్ దే ఆర్ సేఫ్. అండ్ ఆర్జిరెలిన్ ఇస్ అ వెరీ న్యూ ఇంగ్రీడియంట్ అండ్ ఇట్స్ అ గుడ్ ఇంగ్రీడియంట్ అని అనిపించింది. అందుకే నేను షూట్ చేసిన వాళ్ళకి. అండ్ డాటిన్కి వాళ్ళు నాకు ఎప్పటి నుంచో కొన్ని టెస్టర్స్ పంపుతుండే అనమాట. వాళ్ళు కొత్త సన్ స్క్రీన్ లాంచ్ చేస్తున్నారు. ఆ దాని గురించి స్టోరీ కోసం అని ఒక షూట్ చేసిన నేను. అండ్ దాని తర్వాత గెట్ రెడీ విత్ మీ కూడా చేసిన. యూనో సమ్ ఆర్గానిక్ నాకు ఉంటుంది పోస్ట్ చేయడానికి. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఆర్గానిక్ కాంటెంట్ అని చెప్పేసి ఐ డెడ్ దాట్. అండ్ యా, ఐ షేవ్డ్ మై ఫేస్. ఇంకో ఇట్లా మంచిగా కనిపిస్తుంది, ఇంత మంచిగా కనిపిస్తుంది. అండ్ లైట్ ఎదురుంగా ఉంది కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుంది. ఐల్ షో యూ. సీ, దిస్ ఇస్ ద లైట్ ఐ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ దట్స్ మై కెమెరా. అందుకే ఇంత మంచిగా కనిపిస్తుంది ఈ కెమెరాలో కూడా ఆ లైట్ వల్ల. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి డిన్నర్ చేయాలి. ఆబ్వియస్లీ డిన్నర్ కి లేట్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ 7:47. సో యా, కిందికి వెళ్తా. ఈ పెద్ద కెమెరా కూడా నేను కిందికి తీసుకొని వెళ్తా, ఎందుకంటే నేను డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి. గూగుల్ డ్రైవ్ లో పెడతా కదా నేను ఎడిటర్ కి. సో తనకి నేను పంపించాలి. పంపించిన తర్వాత ఇంకేం లేదు. నేను ఇట్లా సైమల్టేనియస్లీ చేసిస్తాను. నేను డిన్నర్ చేసిస్తా అండ్ ఇటు పంపించేస్తా, అంతే. ఇంకేం లేదు చెప్పడానికి. అండ్ గైస్, ఇది నేను కంప్లీట్ చేసేసిన. డాక్టర్ ఆల్థియా రిలీఫ్ క్రీమ్ మిస్ట్ కంప్లీట్ చేసిన. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీని గురించి అండ్ ఈ క్రీమ్ గురించి చెప్తా. ఓకే, షార్ట్ లో చెప్తా. ఓకే, I'll see you guys. కిచిడి చేసినారు, సాబుదానా కిచిడి చేసినారు. తినాలి ఇప్పుడు. ఏమైనా చూద్దామంటే చూడ్డానికి కూడా ఏమంత మంచి మూవీస్ లేవనిపిస్తున్నాయి నాకు. మీకు ఏమైనా మూవీస్ తెలిస్తే జస్ట్ కమెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. సిరీస్ అయినా మూవీస్ అయినా. ఐ డోంట్ లైక్ ప్రాపర్ రామ్-కామ్. ఐ డోంట్ లైక్ దాట్. నాకు ఇట్లా ట్విస్ట్ ఉండాలి, సైకలాజికల్ థ్రిల్లర్ ఉండాలి, రివెంజ్ స్టోరీస్ ఉండాలి. నాకు అట్లా ఇష్టం. నాకు అట్లాంటివి మీకు కూడా టేస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏం చూడాలో అని. ఓకే, ఇప్పుడు టైం 10 అవుతుంది. గ్రీన్ టీ తాగి పడుకుంటా గైస్ ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.